ఓటమి ఎదురైతే కుంగిపోయి జీవితాన్ని కోల్పోయినట్లు ఫీల్ అయ్యేవారు ఎంతోమంది. నిజానికి ఓటమి అనేది చిన్న బ్రేక్ మాత్రమే. ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు. ఆ ఆశలు నెరవేరకపోయినా, ఆశయానికి మీకు మధ్య దూరం పెరిగినా మానసికంగా కుంగిపోతారు ఎంతోమంది. ప్రేమ విఫలమైందని, తక్కువ మార్కులు వచ్చాయని, కాలేజీలో సీట్ రాలేదని, పెళ్ళి కావటం లేదని. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. ఎవరి సమస్య వారికి పెద్దది. మనం పెద్దగా చూస్తే చీమ కూడా ఏనుగంత పెద్దదిగా కనిపిస్తుంది. సమస్యను మనం చూసే కోణంలోనే ఉంది. తక్కువ మార్కులు వచ్చినప్పుడు మరోసారి రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అనుకుంటే సరిపోతుంది. కానీ ఎంతోమంది క్షణికావేశంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెళ్ళి కావటం లేదని బాధపడే కన్నా, పెళ్ళికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలు ఎందుకు సఫలం కావటం లేదో ఆలోచిస్తే మంచిది. అమ్మాయి ప్రేమ విఫలమైతే జీవితమే కోల్పోయినట్లు ప్రాణాలు తీసుకుంటున్నారు. నిజానికి అమ్మా నాన్నల ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ గొప్పదా అనుకుంటే సరిపోతుంది. లేదా అమ్మా నాన్నలు చక్కటి అమ్మాయిని చూస్తారని తనకు తాను సర్ది చెప్పుకున్నా చాలు. తేలికగా తీసి పక్కన పెట్టే సమస్యలు కూడా భూతద్దంలో పెట్టి చూసి వాటిని తమ దారికి అడ్డొచ్చే కొండలా భావించుకోవడం వల్ల జీవితం అక్కడే ఆగిపోతుంది. మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి ఒక బ్రేక్గా భావించాలి. దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ బ్రేక్లో కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో జీవితంలో సాగేందుకు ప్రయత్నించాలి. మీకు ఎదురైన ఓటమిని తట్టుకునేలా ఆ బాధని, కోపాన్ని మీ మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద చూపించే కన్నా కొన్ని నిమిషాలు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం చల్లారుతుంది, ఆవేశం తగ్గుతుంది, మెదడు మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతుంది. భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించడానికి మెదడుకు ఆ సమయాన్ని ఇవ్వండి. క్షణాల్లో విపరీత నిర్ణయాలు తీసుకోకండి. ఓటమి ఎదురవ్వగానే కంగారు పడితే వెంటనే శరీరంలో ఒత్తిడి, హార్మోన్లు విడుదలవుతాయి. ఆ సమయంలోనే ఆలోచన శక్తి మన ఆధీనంలో ఉండదు. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందన కలుగుతున్నప్పుడు ఒంటరిగా ఉండకండి. కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోండి. వారితో మీ బాధను పంచుకోండి. వీలైతే ఏడ్చేయండి. ఒత్తిడి, హార్మోన్లు విడుదల తగ్గుతుంది. మీకు మానసికంగా భారం తగ్గినప్పుడు అనిపిస్తుంది. విపరీత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా తగ్గుతుంది. మిమ్మల్ని బలహీనుడిగా చూసుకుంటే మీరు మరింత బలహీనపడే అవకాశం ఉంది. సమస్యలు అవాంతరాలు కావు. అవి మీకు దారి చూపే మార్గదర్శకాలు అనుకోండి. ఏదైనా జీవితంలో సాధించాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మీద మీకే నమ్మకం లేకపోతే ఎదుటివారు ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఓటమితో కుంగిపోయారో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టే ప్రయత్నంలో 2774 సార్లు విఫలమయ్యాడు. అయినా పట్టు విడవకుండా ప్రయత్నించాడు కాబట్టే ఇప్పుడు మన ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అతని వైఫల్యం ముందు మీ ఓటమి ఎంత మీరే ఆలోచించండి.